టీఎఫ్ఆర్ సెంటర్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్సెస్ హైదరాబాద్ కానివ్వండి. మీరు అందరూ ఏంటంటే సోషల్ సివిల్ సర్వీసు, బయాలజీ, డాక్టర్, బయాలజీ ఇది సంథింగ్ సంబంధం లేని కనెక్ట్ చేస్తూ ఉంటారు. చైతన్య ఇన్స్టిట్యూట్ వాళ్ళు సి బ్యాచ్లు ఎస్ బ్యాచ్లు లాగా. యూజీసీ డిఏఈ కన్సార్టియం ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇండోర్, వేరియబుల్ ఎనర్జీ సైక్లోట్రాన్ సెంటర్ కలకట. ఇన్ని రకాల ప్రెస్టీజియస్ కాలేజెస్ అన్నీ కూడా ఈ ఎగ్జామ్లో కలపడం జరిగింది. సార్ ఇన్ని పెద్ద పెద్ద గొప్ప గొప్ప కాలేజీ పేర్లు చెప్పారు కదా, ఈ కాలేజీ పేర్లకి జస్ట్ ఎగ్జామ్ ఒకటేనంటే కాదండి, వేరే ఎగ్జామ్స్ గేట్ ఎగ్జామ్ రాసి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాకపోతే ఫిజిక్స్ అండ్ కనెక్టెడ్ అంటే న్యూక్లియర్ ఫిజిక్స్ ఇవన్నీ ఉంటాయి కదండి జనరల్గా. అంటే మీకు చాలా సందర్భాల్లో మనం చెప్తూ ఉంటాం, మనం అంటే ఏదైనా న్యూక్లియర్ ఫిజిక్స్ కానీ లేదా ఆస్ట్రోఫిజిక్స్ కానీ ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి కోర్సెస్ కానీ కాలేజెస్ కానీ ఏవైతే మీకు ఉంటాయో ఆ కాలేజెస్ అన్నీ కూడా దీనికి వెళ్ళి చదవడానికి అవకాశం ఉంటుంది. దీని ప్రకారం మీరు చదువుకుని మీరు వెళ్ళొచ్చు. సో ఇప్పుడు ఆర్యభట్ట సంథింగ్ ఉందనుకోండి, ఆస్ట్రానమీ అవి బాగా ఆన్సర్ చేస్తారు. బోస్ ఇన్స్టిట్యూట్ అనుకోండి, అట్మాస్ఫిక్ సైన్స్, బయో సైన్సెస్, కాంప్లెక్స్ సిస్టమ్స్, లేకపోతే క్వాంటమ్ ఫిజిక్స్ అందులో ఉంటుంది బోస్ ఇన్స్టిట్యూట్లో. లేకపోతే క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, న్యూక్లియర్ అండ్ రేడియేషన్ ఫిజిక్స్ కానీ బోస్ ఇన్స్టిట్యూట్లో రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది. అలా ఒక్కొక్క ఇన్స్టిట్యూట్, లేదా హరీష్ చంద్ర రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉందనుకోండి, ఇది ఆస్ట్రోఫిజిక్స్ ఉంటుందండి, డేటా ఉంటుందండి, డైనమికల్ ఉంటుంది, స్టాటిస్టికల్ ఫిజిక్స్ ఉంటుందండి, అదొకటి. ఇది టర్బులెన్స్ కానివ్వండి, స్ట్రింజ్ థియరీ కానివ్వండి, క్వాంటమ్ గ్రావిటీ అక్కడ దొరుకుతుంది. అట్లా ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ ఒక్కొక్క. ఇప్పుడు హోమీ బాబా నేషనల్ ఇన్స్టిట్యూట్ అని చెప్పాను, మెటీరియల్ సైన్స్ కానివ్వండి, ఇంజనీరింగ్ కానివ్వండి, మేనేజ్మెంట్ కానివ్వండి, న్యూక్లియర్ వేస్ట్ కానివ్వండి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ, కెమికల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ కాంబినేషన్స్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్స్ అన్ని కూడా దాంట్లో దొరుకుతాయి.